మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శీఘ్రస్ఖలనం సమస్య ఉన్న వాళ్ళు డెపాక్సిటిన్ టాబ్లెట్ వేసుకోవాలా లేకపోతే సిల్డెనాఫిల్ టాబ్లెట్ వేసుకోవాలా? హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. చాలామంది మన వీడియోస్ కింద కామెంట్స్లో అడుగుతున్నారు, నాకు శీఘ్రస్ఖలనం సమస్య ఉంది డాక్టర్, ఈ శీఘ్రస్ఖలనం సమస్యకి నేను వయాగ్రా లాంటి టాబ్లెట్ వేసుకోవాలా, లేదా కొన్ని వీడియోస్లో మీరు డెపాక్సిటిన్ వేసుకోవాలి, కొంతమంది డాక్టర్స్ డెపాక్సిటిన్ వేసుకోవాలి, ఏ టాబ్లెట్ వేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు శీఘ్రస్ఖలనం సమస్య వేరు, అంగస్తంభన ప్రాబ్లం వేరు. కొంతమందికి రెండు కలిపి ఉండొచ్చు. అంటే అంగం గట్టి పడకపోవడం అనేది అంగస్తంభన సమస్య, వీర్యం తొందరగా లీక్ అయిపోవడం అనేది శీఘ్రస్ఖలనం సమస్య. సో ఈ రెండు సమస్యలు సపరేట్. కొన్నిసార్లు రీజన్స్ వేరే వేరే ఉండొచ్చు. అంటే ఇప్పుడు హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, కొంతమందికి ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు, కానీ కొన్ని హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు రెండు సమస్యలు కలిపి రావచ్చు. అలాగే ప్రాస్టేట్ గంధిలో కానీ సీమెన్ రిజర్వాయర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ రెండు సమస్యలు కలిపి రావచ్చు. సో కాకపోతే ఏ టాబ్లెట్ వేసుకోవాలి అంటే, దీనికి మనం ఈ ట్రీట్మెంట్ని శీఘ్రస్ఖలన సమస్యని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి టెంపరరీ ట్రీట్మెంట్, రెండోది పర్మనెంట్ ట్రీట్మెంట్. టెంపరరీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఏ రోజు కలవాలో ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందో 1 అవర్ ముందో ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజుకు కొంచెం రిలీఫ్ వచ్చేలాగా. అంటే కొంతమందికి ఏంటంటే కలవడం ట్రై చేయగానే వితిన్ సెకండ్స్లో స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది. కొంతమంది ఇంకా కలుద్దాము అనుకునే వాళ్ళకి 4 వీర్యం రిలీజ్ అయిపోతుంది. దాన్ని సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా ఉంది అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే మా దగ్గరకు వచ్చే ముందే వయాగ్రా టాబ్లెట్ వేసుకుని వచ్చేస్తారు. అంటే సిల్డెనాఫిల్ అంటాం వయాగ్రా. సో దానివల్ల ఏమవుతుందంటే, ఈ సిల్డెనాఫిల్ వల్ల శీఘ్రస్ఖలన సమస్యకి పరిష్కారం దొరకదు, కానీ వేసుకున్నందుకు ఎరెక్షన్ ఎక్కువసేపు వచ్చి హార్డ్నెస్ ఎక్కువసేపు ఉండి ఆ కాన్ఫిడెన్స్ వల్ల, అంటే నాకు ఎక్కువసేపు హార్డ్నెస్ వచ్చింది అన్న హార్డ్నెస్ వల్ల దాంట్లో కూడా కొంచెం డిలే ఉంటుంది. కానీ ఈ సిల్డెనాఫిల్ అనేది ఎక్కువ రోజులు మనం వేసుకోకూడదు. ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఏ టాబ్లెట్ పనిచేయనప్పుడే మనము అంగస్తంభన సమస్య కూడా లాస్ట్ సిల్డెనాఫిల్ టాబ్లెట్ ఇస్తాం. అంతకన్నా ముందు టెడలాఫిల్ కానీ అవెనాఫిల్ కానీ వర్డెనాఫిల్ కానీ ఇవి ఇచ్చి ఇవి పని చేయట్లేదు అన్నప్పుడే ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్లు ఇస్తాం. ఎందుకంటే వాటికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒకప్పుడు ఏమీ లేవు, మార్కెట్లో లేవు అన్నప్పుడు తప్పదు కాబట్టి ఓన్లీ సిల్డెనాఫిల్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దానికన్నా కొంచెం బెటర్ డ్రగ్స్ వచ్చాయి, సేఫ్ డ్రగ్స్ వచ్చాయి కాబట్టి జనరల్గా మనము అవి సిల్డెనాఫిల్ ఇవ్వం. డెపాక్సిటిన్కి వస్తే, డెపాక్సిటిన్ అనేది ఒక SSRI గ్రూప్కి సంబంధించిన మందు. ఇది యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇచ్చే ఒక మందు. సో నార్మల్గా సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఎక్కువ యాంగ్జైటీ ఉంది అన్నప్పుడు జనరల్గా ఆ గ్రూప్కి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తారు. సో ఈ డెపాక్సిటిన్ కూడా ఆ గ్రూప్కి సంబంధించిన మెడిసినే. కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని, అంటే మనకు స్పెర్మ్ రిలీజ్కి ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ రిలీజ్కి వచ్చే సిగ్నల్స్ని అది స్లో డౌన్ చేస్తుంది. సో దీంట్లో ఏమవుతుంది, ఈ డెపాక్సిటిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోగానే ఒక హాఫ్ అన్ అవర్ బాగా మత్తుగా ఉండడము, అంటే బేసిక్గా మత్తుగా ఉండదు కానీ నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. కొంతమందికి విపరీతమైన ఆవలింతలు వస్తాయి, కొంతమందికి కొంచెం లూజ్ మోషన్స్ అయినట్టు అనిపించవచ్చు. ఇవే చిన్న సైడ్ ఎఫెక్ట్స్, కానీ దీనికి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. బట్ ఇదేమవుతుంది అంటే, ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కొంతమందికి ఇది వేసుకోగానే ఇప్పుడు ఎందుకు నేను సెక్స్లో కలవాలా, పోయి నిద్రపోదామా అన్నట్టు అనిపించవచ్చు. కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి స్లోగా మళ్ళీ దాని ఎఫెక్ట్, ఆ సైడ్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఓన్లీ ఎజాక్యులేషన్ డిలేకి సంబంధించిన ఎఫెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని పట్టించుకోకూడదు. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఏం చెప్తాము, ఈ డెపాక్సిటిన్ వేసుకునేటప్పుడే దాంతోపాటు ఒక 5 mg 10 mg టెడలాఫిల్ టాబ్లెట్ కలిపి వేసుకుంటాం. ఎందుకంటే ఈ ఫస్ట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, టెడలాఫిల్ బ్యాలెన్స్ చేస్తుంది. లేకపోతే కొంతమందికి అది వేసుకోగానే నిద్ర వచ్చి అనిపించేసి పడుకొని నిద్రపోతారు. సో అందుకని టెడలాఫిల్ చాలా వరకు ఇప్పుడు డెపాక్సిటిన్ కాంబినేషన్, ఓన్లీ డెపాక్సిటిన్ కాంబినేషన్ చాలా తక్కువ దొరుకుతుంది.
మార్కెట్లో దొరికే టాబ్లెట్స్లో అంతా టెడ్లాఫిల్ డెపాక్సిన్ కాంబినేషను, సిలినాఫిల్ డెపాక్సిన్ కాంబినేషన్లోనే దొరుకుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెపాక్సిన్ టాబ్లెట్ కూడా ఆ రోజుకు మాత్రమే పనిచేస్తుంది, ఆ సమస్యని క్యూర్ చేయదు. మనము ఇంతకుముందు కూడా ఒక వీడియోలో శీఘ్రస్ఖలనానికి కారణాలు ఏంటని మనం చూసుకున్నాం. సో ఆ కారణం ఏంటి, శీఘ్రస్ఖలనం సమస్య రావడానికి రీజన్ ఏంటి, అది హార్మోనల్ ప్రాబ్లమా, లేకపోతే ప్రాస్టేట్ గ్రంథిలో కానీ సీమెన్ రిజర్వాయర్లో కానీ ఇన్ఫెక్షనా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అది చూసుకొని అది ట్రీట్ చేసినప్పుడు దాన్ని క్యూర్ చేయగలుగుతాం. బట్ అలా అవసరం లేదు డాక్టర్, నేను ఎప్పుడో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మేము సెక్స్లో పాల్గొంటే చాలు, ఆ రోజుకు నాకు టాబ్లెట్ కావాలి అనుకున్న వాళ్ళు డెపాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. డెపాక్సిన్ ఒక 10 mg టెడ్లాఫిల్ కాంబినేషన్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అలాంటి కాంబినేషన్ తీసుకుంటే మనకు సరిపోతుంది.